ఎందుకు ఎస్ఎల్బీసీ పట్ల వివక్ష అనేది ఒకసారి మనం చర్చించాలి. ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నష్టపోయాం, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే కూడా ఎందుకు పూర్తి స్థాయిలో స్పందించడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న తరుణం కనబడుతుంది. అయితే నిన్న ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ అడుగుపెట్టిండండి. అడుగు పెట్టగానే తాను చెప్పిన మాటలేంటి, తాను చెప్తున్న అంశాలు ఏంటి అనేది కూడా కాస్త ఆసక్తిగా నేను ఎదురు చూసే ప్రయత్నం అయితే చేశా. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఆ హోదాకు సంబంధించి ఆ గౌరవానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగానైతే ఎదురు చూసా. కానీ అక్కడ అనుకున్నది ఒకటి, అతను మాట్లాడింది మరొకటి. ముఖ్యమంత్రి హోదాను మరిచి ఒక సామాన్యుల్లా తన ఉపన్యాసమే అనుకోవచ్చు, ప్రెస్ మీటే అనుకోవచ్చు, లేకపోతే మాటలే అనుకోవచ్చు, ఆ విధంగా జరిగిపోయింది అని చెప్పడం కూడా వాస్తవమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ముఖ్యమంత్రి చేసిన ప్రెస్ మీట్లో నిన్న కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏంటి? కేవలం టార్గెట్ బై బీఆర్ఎస్ అంతే, అంతకు మించి మరొక అంశం కూడా కనబడదు, మరో అంశం కూడా రాదు అని చెప్పడానికి సాక్ష్యం కనబడుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వల్లనే జరిగిందట అనే కోణానికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏంది అంటే టన్నెల్ను పరిశీలిస్తామంటే ప్రజాప్రతినిధులను మేము అడ్డుకోలేదంటూ, లేదా రకరకాలుగా మన రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు కొనసాగుతూ వచ్చాయి. సో వాటికి సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం కూడా చూడాలి కదా, నిజంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ప్రభుత్వం యొక్క తప్పు ఉందా, లేకపోతే ఎవరి తప్పు ఉంది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎస్ఎల్బీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రసంగం మొత్తం ఏ విధంగా కొనసాగింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తాను మాట్లాడిన ప్రతి అంశం కూడా ఎంత గౌరవప్రదంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొట్టే తెచ్చేవచ్చే. ముఖ్యమంత్రి గారి ప్రసంగానికి సంబంధించి కూడా మనం చూసే ఒకసారి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఎస్ఎల్బీసీ ఛానల్ మీద ఏ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి. ఆ తర్వాత మీకు అన్నింటినీ కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఏం మాట్లాడిందండి? ఎస్ఎల్బీసీకి సంబంధించి 2005లో పూర్తి స్థాయిలో కూడా ఒప్పందం జరిగిన తర్వాత ఇది దాదాపుగా 42 నుంచి 43 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో తన యొక్క గమ్యం ఉంటుంది. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏం చెప్పిండు అంటే ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్ మొత్తం 32 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లను కాదు 32 కిలోమీటర్లు అంటూ కేసీఆర్ హయాంలో తవ్వింది కేవలం 12 కిలోమీటర్లే అయితే 2 కిలోమీటర్లు అంటూ అబద్ధాలు ముఖ్యమంత్రి ఎంత స్పష్టంగా చెప్తున్నాడో వినండి ఒకసారి. ఒకసారి ఇక్కడ చూడుర్రి, ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏ ప్రభుత్వంలో ఎంత తవ్వింది అనేది ఒకసారి ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. మొత్తానికి 2005లో ఒప్పందం జరిగింది. 2006 నుంచి 2008 వరకు సున్నా పని జరిగింది. 2008, 2009 మధ్యలో 2968 మీటర్లు అంటే 2 కిలోమీటర్లకు సంబంధించి చూసారు ఇక్కడ. దాంతోపాటు 2009, 2010లో 3086 మీటర్లు, దాంతోపాటు 2010, 11లో 3259 మీటర్లు, 2011, 12లో 4474 మీటర్లు, 2012, 13లో 4215 మీటర్లు, 2013, 14లో 4888 మీటర్లు, టోటల్గా 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే తవ్విరు. సో ఇక్కడ మన ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఈయన 32 కిలోమీటర్లు తవ్వినా అన్నాడు. ఇనురు మీరే. ఎంత పచ్చి అబద్ధం అంటే ఇది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, ఈ అబద్ధాన్ని మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వింటున్నారు. ఇక్కడ లెక్కలతో సహా ఉందండి. 2013-14 వరకు వీళ్ళు తవ్వింది కేవలం 22 కిలోమీటర్లకు సంబంధించి మాత్రమే. 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే వీళ్ళు తవ్వుతే, మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే మేము మొత్తం 32 కిలోమీటర్లు తవ్వినామని చెప్తున్నాడు. మరి ఇది అబద్ధం కాదా? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చిగా అబద్ధం ఆడితే మనం ఏం చేద్దాం? ఇంత పచ్చిగా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారే అబద్ధాలు చెప్తే ముఖ్యమంత్రి గారి హోదాకు, ముఖ్యమంత్రి గారి పదవికి కలంకం కాదా? ఒకసారి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. వీళ్ళ హయాంలో తవ్వింది కేవలం 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే తవ్వుతే దాన్ని 32 కిలోమీటర్లు అంటూ అబద్ధం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇంతటితో అయిపోయిందా అంటే కాని పరిస్థితి కనబడుతుంది. ఇక మళ్ళొక్కసారి ఇంకో అంశాన్ని కూడా మాట్లాడండి. ఒకసారి చూడండి. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు మళ్ళీ వినండి. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం. ఎవరు పంపించిరు? ప్రజాప్రతినిధులు. ఎస్ఎల్బిసి టనెల్ను పరిశీలిస్తామంటే ప్రజాప్రతినిధులను మేము అడ్డుకోలేదు. ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటండి? ప్రాజెక్టును, ఎస్ఎల్బిసికి సంబంధించిన ప్రాజెక్టును ఎవరైనా ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామంటే అక్కడికి వెళ్ళి సూచనలు చేయండి, వాళ్ళు ఏం చెప్పినా మేము వింటామంటూ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఈ రోతాబద్దాలు ఎంతసేపు అండి? 2 నిమిషాల పని. ఇగో ఇక్కడ ఏం జరిగిందండి ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరు? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకు సంబంధించిన హరీష్ రావును అడ్డుకున్నది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? వీళ్ళు ఎస్ఎల్బిసికి సంబంధించి పరిశీలించడానికి వెళ్తా ఉంటే వీళ్ళని అడ్డుకున్నది ఎవరండి? ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. ఇగో చూడండి, ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళని అడ్డుకున్నది ఎవరు? ఒకసారి మీరే చూడాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయ నాయకులందరినీ కూడా, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తున్న తరుణంలో ఎక్కడికక్కడ పోలీసుల పహారాల మధ్య అడ్డుకున్నది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేదేంటి? ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటుగా మేమే ప్రజాప్రతినిధులను దగ్గరుండి పంపించామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ అడ్డుకున్న దొంగలెవరు? అడ్డుకున్న వ్యక్తులెవరు? అడ్డుకున్న లంగలెవరు అని మేము అనగలుగుతాం. కానీ మేము అనం. మాకు సంస్కారం ఉన్నది. కుసంస్కారం లేకపోయినా సంస్కారం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావుకు సంబంధించి అడ్డుకున్నారా లేదా? ఎస్ఎల్బిసికి సంబంధించి మరి మన ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? మేము ఎవరిని అడ్డుకోలేదు, మేము అసలు ఏ ప్రజాప్రతినిధిని కూడా మేము అడ్డుకోలేదని కూడా చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకసారి అబద్ధాలు. ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఇన్ని అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమంటారు? నేను ఎందుకు ఈ ప్రెస్ మీట్కు సంబంధించి వీడియోలు మీ దగ్గర ఉంచుతున్నా అంటే, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు దగ్గరికి ఎవరు వెళ్ళినా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా మేము అడ్డుకోలేదంటూ డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. కానీ ఇదే ఎస్ఎల్బిసికి సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెళ్తా ఉంటే అడ్డుకున్నారు. పోలీసులకు సంబంధించి అడ్డుకున్నారు. కేవలం 5గురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మరి ఇలాంటి అప్పుడు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడినప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకొకటి ఏంది? 22 కిలోమీటర్లు తవ్విన వీళ్ళ ప్రభుత్వం ఈ రోజు చెప్తున్న మరో అంశం కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఒకసారి గిది కూడా వినాలి. మొత్తం 44 కిలోమీటర్లు అండి. మళ్ళొక్కసారి వినండి. చెప్పండి సార్. 4 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి. ఒక్క నిమిషం మళ్ళా చెప్పాలి మీరు. చెప్పండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి. ఎస్. మంత్రి జూపల్లి
గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అదే ఎస్ఎల్బీసీ సందర్శనకు ఇదే తన్నీరు హరీష్ రావు వెంట వెళ్ళిన వ్యక్తి మెడలో కండువా మారినప్పుడు ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాడు అనేది ఇప్పుడు మీకు సాక్ష్యం చూపెడతా. మళ్ళొకసారి మీరు చెప్పండి సార్ మీ స్టేట్మెంట్. 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. ఎస్ రైట్, ఇక్కడనే ఉండండి. ఈయన ఏం చెప్తున్నాడు? గతం అంటే ఇప్పుడు 2005లో ఈ ప్రాజెక్టు యొక్క ఒప్పందం వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మొదలైంది. ఒప్పందం అనేది జరిగింది. ఇక పనులు అనేది 2008 నుంచి ప్రారంభమవుతూ అవుతూ 2014 వరకు వచ్చినాయి. అంటే టోటల్గా 24 కిలోమీటర్లు మా ప్రభుత్వ హయాంలో గతంలో జరిగింది అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? మంత్రి జూపల్లి. ఓకేనా? మరి మంత్రి జూపల్లి గారు ఇప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఒకసారి చూడండి. 2014 వరకు కూడా 22 కిలోమీటర్ల 890 మీటర్లు మాత్రమే, 24 కిలోమీటర్లు కాదు 22 కిలోమీటర్లు మాత్రమే మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అంటే మంత్రి గారు ఎంత శుద్ధ అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు మంత్రి గారిని ఏమందాం? అబద్ధాలు చెప్పే మంత్రి మాకొద్దు, మాకు నిజాలు చెప్పే మంత్రి కావాలందమా? లేకపోతే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు మంత్రులు మాకొద్దు, వీళ్ళందరూ రాజీనామా చేయందమా? ఎందుకు రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టిస్తున్నారు? మీకు సరి అయిన అవగాహన లేకపోతే, సబ్జెక్టే లేకపోతే, దాని మీద అవగాహన లేకపోతే మాట్లాడకండి. మిల్లిక రామ్మ బుజ్జి బంగారం అని మిమ్మల్ని మాట్లాడమని ఎవరు కూడా చెప్పట్లేదు. మీరు అబద్ధాలను ప్రజల్లోకి పోర్ట్రేట్ చేయకండి. మీరు చెప్పేది పచ్చి అబద్ధం. లైవ్ లో సాక్ష్యాలను చూపించిన కదా, ఇంకేదో మాట్లాడతాడట, మాట్లాడు కానీ అన్న. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లో సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. రైట్, 10, 11 అనుకుంటా. ఓకేనా? సరే, వాళ్ళ మాట మనం ఎందుకు కాదన్నదా? ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. 10, 11 టీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వింది. ఇది 2014 జూన్ 14 నుంచి మార్చి 15 వరకు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం ఇప్పటి వరకు అంటే 2023 వరకు కూడా 23, 24 అంటే 23 వరకు 11 కిలోమీటర్ల 482 మీటర్లు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పనులు జరిగినాయి. పనులకు కావాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, దాదాపుగా వీళ్ళకు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నారో ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అక్కడ కరెంటు బిల్లులు కూడా మాఫీ చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన కాస్త ఎక్విప్మెంట్ను కూడా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అందించడం వల్ల ఈ 11 కిలోమీటర్ల మేర తవ్వకాలు అనేది జరిగింది. దాంట్లో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రమాదాలు జరగలే, ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలే. అంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తారు, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం చెప్తారు. మరి ఈ అబద్ధాలు చెప్పే వ్యక్తులను మనమేమందాం? ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు ముఖ్యమంత్రి గారే చెప్తే, మరి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులే అబద్ధాలు చెప్తే మరి మేమేం చేయాలి? అసలు మీరు ముఖ్యమంత్రి కాదనాలా, మీరు మంత్రులే కాదనాలా, లేకపోతే అబద్ధాల మంత్రి అందమా, అబద్ధాల ముఖ్యమంత్రి అందమా? అబద్ధాలతో ప్రజల్లోకి వస్తున్నారు. ఆల్రెడీ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు కూడా అబద్ధాలతో మీరు మేనిఫెస్టో ఇచ్చిర్రు అని అనాలా? ఒక్కసారి తెలంగాణ సమాజం దీనికి సమాధానం చెప్తుంది, వాళ్ళే ఆలోచించుకుంటారు. సో మొత్తానికి ఇక్కడ అబద్ధం ఎంత స్పష్టంగా ఉన్నది అనేది నేను వీడియోలో